కూర్చోడానికి ముఖ్య కారకులైనటువంటి మన శివ గారు, అలాగే మధు గారు, మిగతా బీసీ నాయకులందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దల సైడ్ నుంచి, నా సైడ్ నుంచి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ స్టేజీ అవతల యువతల అనేది ఏమి భేదాభిప్రాయం, తారతమ్యం లేదు. ఎందుకనంటే మనం రాఘవేంద్ర గారిని సత్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చిన్న స్టేజ్ కాబట్టి మనందరం లీడర్సే, మనందరం బీసీ బిడ్డలమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో సహా ఈరోజు రాజకీయాల్లో ఎదిగారు అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఆ రోజు చాలా బాగా పనిచేసాము. రాఘవేంద్ర గారు, నేను ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కమిటీలో ఇద్దరం అధికార ప్రతినిధులుగా పనిచేసాము. తెలుగుదేశం పార్టీలో పార్టీ గుర్తించి నాకు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. మన రాఘవేంద్ర గారు, మేము ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చేసిన కష్టానికి ఫలితం అనేది ఒకరోజు ఎంతో ముందో ఖచ్చితంగా రావడం అనేది తథ్యం. అందరం మేము అనుకున్నదైతే మీ రజక కార్పొరేషన్ చైర్మన్ అవుతాడని చెప్పి ఆ రోజు ఊహించాము.